హలో అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఇంటి దగ్గర నుంచి వీడియో స్టార్ట్ చేసేదాన్ని. కానీ ఈరోజు మాత్రము చీరాల నుంచి అయితే స్టార్ట్ చేశానండి. పొద్దున్న మార్కెట్‌కి వెళ్ళారనమాట. ఇంకా మార్కెట్‌లో వీడియోస్ తీస్తే ఇంకా బాగుండేది. మార్కెట్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపించేదాన్ని. నెక్స్ట్ టైం ట్రై చేస్తానండి. ఇంక ఇక్కడ నేను పుచ్చకాయ తీసుకురా బావ అని అయితే చెప్పాను. ఇంకా దానికోసం అనమాట. పక్కనున్నది బాపట్ల వాళ్ళ బాబాయి. సో, వీళ్ళిద్దరూ కూడా మార్కెట్‌కి ఎక్కువగా కలిసి వెళ్ళడం, కలిసి రావడం అట్లా చేస్తారనమాట. ఇంకా పుచ్చకాయలు చెరొకటైతే తీసుకున్నారు. మామూలుగా బయట కేజీ 25, 30 ఉంటది. కానీ మార్కెట్‌లో ఇక్కడేంటంటే రూ. 20. ఈ కాయ మాత్రం నేను పుచ్చకాయ జ్యూస్ చేద్దామని అయితే అడిగాను. ఎప్పటినుంచో ఇలాంటి ఒక పెద్ద కాయతో జ్యూస్ చేయాలని నా కోరిక. సో, మామూలుగా బయట అయితే చాలా కాస్ట్ పడిద్ది. ఇంక అందుకని ఇలా మార్కెట్‌లో అయితే తీసుకుంటున్నారు. మా వారు పావు తక్కువ 4 గంటలకే మార్కెట్‌కొచ్చారు. నేను అప్పుడే నిద్ర లేచాను. ఇంకా మరి నాకు నిద్ర పట్టక ఇంట్లో పనంతా కూడా చేసుకున్నాననమాట. ఇంక 5:30 అయ్యేసరికి ఈరోజు పనంతా కంప్లీట్ అయిపోయింది. మా వారేమో నా మొబైల్ తీసుకొచ్చేసారనమాట. అంటే వీడియో అప్‌లోడ్‌లో పెట్టానులెండి. సో, మీకు తెలిసిందే కదా! వైఫై ఏం లేదు కాబట్టి వీడియో అప్‌లోడ్ చేయాలంటే లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా బయటికి రావాలి. ఇంకిలా మార్కెట్‌కొచ్చేటప్పుడు అప్‌లోడ్ చేస్తారనమాట. సో, దానివల్ల నా ఫోన్ తీసుకొస్తారు. తన ఫోన్ ఇంటి దగ్గర వదిలేస్తారు. ఇంకిక్కడొచ్చేది ఈపురపాలెం అండి. ఈపురపాలెంలో కారం అయిపోయిందంటేనే ఇంకా దంపుడు కారాలు అట్లా అమ్ముతారనమాట. అక్కడ కారం తీసుకున్నారు. అట్లానే వాటితో పాటు ఈ ఓరమిరపకాయలు కూడా అమ్ముతున్నారంట. ఇంకా అయి కూడా ఒక 100 గ్రాములయితే తీసుకున్నారు. నేనైతే అవి చెప్పలేదు. కారం ఒక్కటే లేదు బావ అంటే, ముందు రోజు మా నాన్నమ్మ దగ్గర నుంచి ఇలా కారం తీసుకొచ్చి ఎక్కువేస్తానని చెప్పాను చూడండి. అందుకని వెంటనే కారం తీసుకురా బావ, ఆ కారం అయితే అస్సలు తినలేమని చెప్తాను. కారమును ఈ మిరపకాయలు 2 మాకు వేరే వాళ్ళకి ఇద్దరికనమాట కారం అయితే తీసుకున్నారు. ఇంకా బయట చూసారా ముగ్గు పెట్టడము, బట్టలు ఉతికేయడం, అంట్లు కడిగడం, ఇల్లు తుడిచేయడం అన్నీ అయిపోయినాయి ఈ పనులన్నీ కూడా. ఇంకా అయిపోయి ప్రశాంతంగా అట్లా కూర్చున్నాననమాట. అంటే మా వారిని దుంపలు అడిగానులెండి. దుంపలు తీసుకొస్తే పూరి చేద్దాంలే చాలా రోజులయిందని. ఇంకా అందుకని అలా కాసేపు బయట కూర్చున్నాము. 7:30, 8 గంటల వరకు కొంచెం పర్వాలేదు బయట ఉండగలం. ఇంక అక్కడి నుంచి కష్టమే. మా వారికి ఏదైనా ఒక వస్తువు తెమ్మని చెప్పామనుకోండి 2, 3 టైమ్స్ కాల్ చేసి గుర్తు చేయాలనమాట. ఎందుకంటే ఇప్పుడు కూడా 4 ఐటెమ్స్ చెప్పామంటే అందులో ఖచ్చితంగా ఒకటి వదిలేస్తారు. ఎండు చేపలు, ఎండు రొయ్యలు తీసుకురాయి అంటేను ఎప్పటినుంచో చెప్తున్నాము. ఇంకా మర్చిపోయి వచ్చారనమాట. ఫోన్ చేయొచ్చు కదా! గుర్తు చేయొచ్చు కదా! అని అంటున్నారు. ఇంక సరేలే మళ్ళీ తీసుకొస్తాను ఈసారి మార్కెట్‌కి వెళ్ళినప్పుడనైతే అన్నారు. మా తాతయ్యోళ్ళు ఎక్కువ అడుగుతున్నారనమాట నాన్నమ్మ ఎండు చేపలు తెమ్మని. ఇంక మా వారేమో మర్చిపోయి వచ్చేసారు. ఎప్పటికప్పుడు మార్కెట్‌కి వెళ్తారనుకోలండి. ఇంకా టెన్షన్ ఏమీ ఉండదు. ఎప్పుడు కూడా కరెంట్ ఉండట్లేదని ముందు రోజు నైటే వాషింగ్ మిషన్‌లో బట్టలు వేస్తానా, ఇంకా ఆ ముందు రోజు వేయలేదనమాట. అందుకని చెప్పి ఈరోజు తెల్లవారు 4 గంటల నుంచే బట్టలు ఒకవైపు వేసేసి పని చేసుకున్నాను. కానీ ఈరోజే కరెంట్ కూడా ఉందనమాట. రోజు కరెంట్ పోతుంది. కానీ ఈరోజే కరెంట్ ఉంది. 10 గంటల వరకు ఉండి ఇంకా ఆ తర్వాత పోయింది. ఇంక ఇవిగో బట్టలన్నీ కూడా మంచిగా ఉతికి ఆరేసేసుకున్నాను. మళ్ళీ కరెంట్ లేకపోతే ఏడ ఉతకాల్సి వచ్చిద్దని నా బాధ. అందుకని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి. పూరీ పిండి అయితే ముందుగానే కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కూర చేయగానే పూరీలు కూడా ఒకవైపు చేసేద్దామని. కూర కోసమనే ఇప్పటి వరకు అలా కూర్చున్నాననమాట. ఇంకా మా వారు దుంపలు తీసుకురాగానే బంగాళదుంప కుర్మా అయితే చేస్తున్నాను. ఇంకా మీకు థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉండిద్ది. మా ఇంట్లో జరిగిన ఒక చిన్న రియల్ హారర్ స్టోరీ. ఇది మీకు నమ్మశక్యంగా కాకపోవచ్చు. కానీ ఇది ఖచ్చితంగా జరిగింది. అప్పటి వరకు నాకు తెలీదనమాట ఇలాంటివి ఉంటాయని. సో, ఫస్ట్ టైం నేను కూడా నమ్మాల్సొచ్చింది. భయపడ్డాను చాలా కూడా. మెయిన్ ఏంటంటే మా ఇంటికి ఎవరు కూడా పిల్లల్ని కూడా పంపించేవారు కాదనమాట. ఇటు సైడ్ ఎవరు పిల్లకాయలు ఆడుకోవడానికి వచ్చినా సరే వద్దని చెప్పి కేకేసేవారు. నాకక్కడ బాధ అనిపించేది. అప్పటికి రేణుకి 5వ నెలండి. 5వ నెల పిల్లని పెట్టుకొని నేనున్నాను. మేము 2019లో మా పెళ్లి జరిగింది. ఇల్లయితే 20లో కట్టామనమాట. ఈ పెళ్ళైనప్పటిని నేల బేరమాడాము. 1 ఇయర్ అనమాట. అటు ఇటు, అటు ఇటు సాగి మొత్తానికి చేతికి రావటానికి 1 ఇయర్ పట్టింది. మేము స్థలం తీసుకుందాం అనుకునే ఒక 6 నెలల ముందే ఇక్కడ గాలొచ్చిందంట. అదే గాలి దూలంటారు కదా! అలా వచ్చిందంట. ఆ తర్వాత మేము ఇల్లు కట్టినప్పుడు కూడా మాకసలు ఎలాంటి ఆటంకాలు ఏమీ లేవు. చక్కగా జరిగిపోయింది. 1 మంత్‌లోనే ఇల్లు హడావిడిగా కట్టేసాం. అందుకని పిల్లర్స్ కూడా వేపియలేదనమాట. పిల్లర్స్ వేపియలేదు. ఒక ప్లానింగ్ ఏం పెద్దగా పెట్టుకోకుండా కట్టేసుకున్నాము. అంటే తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర చిన్న గది కదా! పెళ్ళికి ముందంటే ఏదో ఉన్నారు మా వారొక్కరు గానీ, పెళ్ళయ్యాక మేము ఫ్యామిలీతో ఉంటే మళ్ళీ వాళ్ళ మామయ్య వాళ్ళు పక్కననమాట. వాళ్ళకి కలిసి రాదని చెప్పి పద్దాకంటా ఉండేవారు. అందుకని చెప్పి అప్పటికప్పుడు
ఇక్కడ స్థలం తీసుకొని ఇల్లు కట్టడానికి కూడా ఒక రీజను. మేము మా పెళ్ళైన కొత్తలు ఇక్కడికి రాగానే అంటే ఆరేపల్లిలో పెళ్ళయింది. తాతయ్య వాళ్ళ ఇంటికి రాగానే చిన్న గది కదా, నలుగురు ఉండలేము, వర్షం పడినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి మేము సెంటర్‌లోనే వేరే చోట ఒక ఇల్లు కూడా తీసుకున్నామనమాట రెంట్‌కి. 2000 డబ్బులు కూడా ఇచ్చేసాము. తీరా తాతయ్య ఏమో ఈ విషయం చెప్తేనే తాతయ్య చాలా బాధపడ్డారు. "ఇన్ని రోజులు మనవడు కళ్ళ ముందే ఉన్నాడమ్మా. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే ఇంక మేము కూడా ఇద్దరమే కదా" అని చెప్పి బాధపడేసరికి ఇంకా సరేలే అని చెప్పి వాళ్ళు డబ్బులు ఏమీ వెనక్కి ఇవ్వలేదు. అడ్వాన్స్ అదే రెంట్‌కి ఇచ్చిన డబ్బులు అట్లనే పోయినాయి. ఇంకా పెళ్ళైన 6 మంత్స్‌కేమో ప్రెగ్నెంట్ అయ్యాను. ఇంకా తర్వాత 5th మంత్ వరకు ఈడే ఉన్నా. తర్వాతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను. 5th మంత్‌కి వెళ్ళి మళ్ళీ రేణు పుట్టి 5th మంత్‌కి తిరిగొచ్చాను ఇక్కడికి. పోనీ రేణు పుట్టిన తర్వాత అయినా ఇక్కడికొచ్చాక కొంచెం ప్రశాంతంగా ఉందంటే అది లేదు. అంటే మేము పుట్టగానే ఆరేపల్లి అక్కడికి వెళ్ళకుండా అంటే అప్పటికి ఇల్లు కట్టలేదు కదా ఇక్కడ. గృహప్రవేశం ఏమి అవ్వలేదని చెప్పి మా పెద్దొదిన వాళ్ళ ఊరైతే వెళ్ళామనమాట నేరుగా రాగానే. వెళ్ళేసరికి అలా వెళ్ళకూడదని చెప్పి అక్కడ మా వదినకి ఎదురు దెబ్బ తగిలింది. అంటే దున్నపోతులు ఉంటాయి కదా, ఊరి మీద వదిలేస్తారు, అదేమో తన్ని గుద్దేసిందనమాట. గుద్దేయడం ముక్కులోని అదేంటి గడ్డపార అంటారు కదా, బర్రెలు కట్టడానికి ఉంచుతారు. సో వెళ్ళి ఆ గడ్డపార మీద పడిపోయిందనమాట. సో ముక్కు దగ్గర కొంచెం కట్ అవ్వడము. సో నాకు అంటే ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ నుంచి బతికింది మా చిన్నమ్మ. అప్పుడు చాలామంది పిల్లని తీసుకొని ఇక్కడికి రావడం ఇలా జరిగింది అంటే అందరూ నా వాళ్ళు అన్నట్టు నా మీద లేనిపోని నిందలు వేస్తారనమాట. ఇంకా మా వారు అప్పటికప్పుడు హడావిడిగా ఇంకా లాభం లేదని చెప్పి ఉండకాడికి అంటే అప్పటికేమీ లేదు, కిటికీలు డోర్లే బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంకా అవి కూడా వేపించేసి వెంటనే ఇక్కడికి వచ్చేసాము. వచ్చిన రోజు గృహప్రవేశం అయిన రోజు అందరూ ఉన్నారులేండి, చుట్టాలందరూ మా వదిన వాళ్ళందరూ నైట్ ఇక్కడే ఉన్నారు కాబట్టి అప్పుడు ఏం అనిపించలేదు. వాళ్ళు వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయినాయి సౌండ్స్ అనమాట. చాలామంది మా వాళ్ళు ఏమన్నారంటే నైట్ టైము అదేంటి గుడ్లు గోబులు ఇవి కొంచెం ఇంటి మీద నుంచి ఎగురుతూ ఉంటాయి, అలాంటప్పుడు రేకులు గుద్దుకొని అట్లా సౌండ్స్ వస్తాయని చెప్పేవారు. ఇంకా సరేలే అనుకున్నా. కానీ అలా అని చప్పుడులు రాగానే బయటికెళ్ళి చూస్తే అసలు ఏ అలికిడి ఉండేది కాదనమాట. మీరు నమ్ముతారో నమ్మరో అండి, ఒక మనిషి వచ్చి తలుపు కొడితే ఎలా సౌండ్ వస్తుందో అలా దబా దబా వచ్చేదనమాట. రేకుల మీద కూడా ఎవరైనా నడిస్తే సౌండ్స్ వస్తాయి చూడండి, అలా పద్దాక మోతొచ్చేది. అండ్ మెయిన్ కిటికీలు అనమాట, గాలి వేస్తే కిటికీలు దబా దబా కొట్టుకుంటాయి కదా, సేమ్ అంతే. అలానే బయట గాలి ఏమి ఉండేది కాదు, కానీ కిటికీలు మాత్రం పద్దాక కొడుతూనే ఉండేవారు. కొన్ని రేకుల మీద సౌండ్స్ అంటే ఏమైనా పక్షులో ఏదో వెళ్తాయి వస్తాయి అనుకుంటాము, కానీ కిటికీలు డోర్స్ అవి వచ్చేసరికి ఇంకా నమ్మలేం కదా. మా తాతయ్య అయితే ఇక్కడే పనుకునేవారు, మా వారేమో నైట్ డ్యూటీలకు వెళ్ళిపోయేవారు అండి. అప్పట్లో ఇక్కడ కంపెనీలో వర్క్ చేసేవారు. నైట్ డ్యూటీకి వెళ్ళిపోతే ఇంకా నేను మా తాతయ్య ఇంకా అప్పటికి మా సిస్టర్ కూడా ఇక్కడే ఉండేవాళ్ళండి. ఇంకా మా సిస్టర్ కూడా ఉంది. సరిగ్గా అసలు నిద్రే పట్టేది కాదనమాట. సౌండ్ రాగానే మా తాతయ్య బయటకు వచ్చి చూసేవాడు, అసలు ఏమి ఉండేది కాదు. మళ్ళీ ఇంట్లో వెళ్ళి తలుపులు వేసుకునేసరికి మళ్ళీ సౌండ్స్ స్టార్ట్ అయ్యేవి. చాలా టార్చర్ చూసామన్నమాట. పగలంతా బాగానే ఉండేది, నైట్ అయితేనే స్టార్ట్ అయ్యేదనమాట. అసలు నైట్ అయితే భయం వేసేది. అలానే వేరే విధంగా మమ్మల్ని కనబడడము భయపెట్టడం అట్లా ఏమీ లేదు మాకు, ఓన్లీ ఎంతైనా సౌండ్సే. ఇంకా మా నాన్నమ్మ అయితే ఇలా సోది పెట్టేస్తామన్నమాట. ఇలాంటి వాటికి సోది పెట్టేస్తే సోదులోకి మా అత్తయ్య వచ్చి చెప్పిందనమాట, అక్కడ గాలి ఉంది, కాకపోతే నేను ఉండడం వలన ఇంట్లోకి రాలేకపోతుంది ఎంతైనా బయట, అందుకని మీకు మోత వినబడుతుంది, కానీ ఇంట్లోకి అయితే అది రాలేదు అని అయితే చెప్పింది. ఇంకా తర్వాత మా వారు మా తాతయ్య కనుక్కొని వేరే సిద్ధాంతం అయితే కలిశారు. ఇంకా అక్కడికి వెళ్ళగానే మా వాళ్ళు ఏమీ చెప్పకముందునే ఆయన సమస్య ఏంటో చెప్పి మా ఇంటి ప్లానింగ్ కూడా చెప్పారంట. ఇంకా నమ్మకం వచ్చి ఇలా ఇలా జరుగుతుందని చెప్తాను ఆయన చెప్పారనమాట. ఇది ఇప్పుడు కాదు, 6 నెలల క్రిందటనే అక్కడికి వచ్చి గాలి ఉంది, మీరు ఇల్లు కట్టక ముందు నుంచి అక్కడ ఉందని అయితే చెప్పారు. కానీ మేము ఇల్లు కట్టేటప్పుడు ఎలాంటి ఆటంకం ఏమీ లేదండి, చాలా సాఫీగా జరిగిపోయింది. అసలు కట్టిన తర్వాతనే గృహప్రవేశం అయిన తర్వాతనే ఇవన్నీ మొదలయ్యాయి అనమాట. అయితే అప్పట్లో ఆయనే దీనికి నివారణ అంతా చెప్పారనమాట. ఇంకా అదంతా కూడా మా తాతయ్య అయితే వచ్చాక ఇంటికాడ చేశారు. ఆ తర్వాత 7,000 ఎంతో కడితే నాకు మా వారికి అప్పుడు రేణు కదా చిన్నపిల్ల, సాత్విలేదు కాబట్టి మా ముగ్గురికి తాయెత్తులు ఇచ్చారనమాట. అవి ఇప్పటికీ నా మెడలో తాడులో ఉండిద్ది. అంటే 40 రోజుల తర్వాత ఆ తాడులోని అది తీసి తాడుకి కట్టేసుకోమని అయితే చెప్పారు. ఇంకా మా వారి దగ్గర ఉంటుంది, రేణుదైతే పోయిందిలేండి. అవి వెండితో చేసినవన్నమాట, వెండి బెల్లలు అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంట్లో ఒకటి అన్ని దేవుళ్ళది కలిపి ఒక పెద్ద ఫోటో యంత్రంలో ఉండిద్ది, ఫోటో ఒకటి ఇచ్చారు. ఇప్పటికి ఇంట్లో ఉండిద్ది అది. బయట మళ్ళీ ఆంజనేయ స్వామి యంత్రం ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఆంజనేయ స్వామివి జెండాలు ఇంకా కొబ్బరికాయలు ఇవన్నీ కట్టమని ఇచ్చారనమాట. అవన్నీ చేసాము. అయినా సరే అంటే ఇది వరకు ఎక్కువ చప్పుళ్ళు వచ్చాయి, ఇప్పుడు కొంచెం తగ్గినాయి. అలానే పూర్తిగా అయితే ఏమీ పోలేదనమాట.
ఇంకా నెక్స్ట్ మా రేణుకి 6వ నెల వచ్చిందండి. 6వ నెలలో అన్నప్రాసన అక్కడ ఆరేపల్లి అంకమ్మ తల్లి దగ్గర అయితే పెట్టుకున్నాము. ఇంక ఇక్కడ చుట్టాలకి అందరిని చెప్పుకొని ఆడికెళ్ళి ముందు రోజు మేము వెళ్ళిపోయామనమాట. ముందు రోజు వెళ్ళేటప్పుడు భజన పెట్టారు. ఇంకా భజనకి నేను కూడా వెళ్ళా. మీకు ఇదివరకు చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఆ భజనకి వెళ్ళేటప్పుడు ఆ ముందు పాటలన్నీ అయ్యాక కరెక్ట్‌గా 9 అయ్యేసరికి అమ్మవారు వస్తారనమాట. ఇంకా వచ్చి ఎవరికైనా సమస్యలు అవి ఉంటే చెప్తారు. అయితే అలా అందరికీ బొట్టు పెడుతుందనమాట అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు. నేను వెళ్ళేటప్పుడు నన్ను అక్కడ వదిలేసి అసలు పట్టించుకోలేదు. నాకు తప్ప నా వెనకొచ్చినోళ్ళకి, పక్కనున్నోళ్ళకి అందరికీ పెట్టిందికి నాకసలు బొట్టు పెట్టట్లే. ఇంకా అక్కడ మా పెరుమాళ్ళోళ్ళు ఉంటారు కదా! మా వోళ్ళు. ఇంకా "ఏంటమ్మా ఈ పెరుమాళ్ళోళ్ళ కోడలికే నువ్వు బొట్టు పెట్టట్లేదు" అని చెప్తేనే ఇంక అప్పుడు నా చెయ్యి పట్టుకొని కూర్చోబెట్టి ఇక్కడవన్నీ జరిగేవన్నీ చెప్పుకొచ్చిందనమాట. రేణుని తీసుకొనొచ్చేటప్పుడు కూడా నిందలు పడ్డానని చెప్పాను చూడండి. అప్పుడు కూడా దున్నపోతు గుద్దేసింది కదా మా వదినకి. నేరుగా రేణుని అక్కడికి తీసుకొని వెళ్ళటమని. అంటే అప్పటికి అమ్మవారు అన్నారనమాట, "తొలిసూరి బిడ్డ పుట్టేటప్పుడు నా దగ్గరికి మీరు తీసుకొని రావాలి. అక్కడికి మీరు అసలు ఎలా వెళ్లారు? అందుకని ఇలా జరిగింది అప్పుడు నీకు" అని అయితే చెప్పింది. ఆ మాట చెప్పినప్పుడు నాకు ఏడుపొచ్చింది. అక్కడి నుంచి ఇంక ఏడుస్తూనే ఉన్నాననమాట. ఆ తర్వాత అమ్మవారు ఇలా మీ ఇంట్లో ఇలా జరుగుతుంది కదా! మీ ఇంటికి నేను రావడానికి బాటలేదు. అక్కడ పక్కన మీకు శ్మశానం ఉంది. ఆ శ్మశానం దాటి నేను రాలేనని అయితే చెప్పింది. అది మాత్రమే కాదు, ఇల్లు కూడా ఎందుకు కట్టారని కూడా అడిగింది. అక్కడ అసలు ఇల్లు కట్టే ముందు నాకు ఒక్క మాట ఏం చెప్పలేదు. నా దగ్గరికి కూడా మీరు రాలేదు. మీకు మీరే ఆ ఇల్లు అక్కడ ఎలా కట్టేసుకున్నారో అక్కడ అసలు కట్టకూడదు. ఇవన్నీ చెప్పుకొచ్చిందనమాట. ఇంకా ఏదో అయిపోయిందమ్మా. మా ఆయన ఎంతో కష్టపడి కట్టిన ఇల్లు. ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటని నేను ఆ రోజు నేను మాట్లాడే మాటలకి ఇప్పటికీ నాకు గుర్తుంటాయి. ఏడుస్తూనే మాట్లాడాననమాట. అది కాకుండా నేను పుట్టిన తర్వాత మొదటిసారి అమ్మవారితో ఇలా మాట్లాడడం అనమాట. ఇంకా అసలు ఏడుపు ఆగలేదు. అయితే అప్పుడు నాకు ఒడిలో తాంబూలం పెట్టి, బొట్టు పెట్టి రేపు వస్తారు కదా! పొద్దున్న అప్పుడు పరిష్కారం చెప్తానని చెప్పి ఇంకా అప్పుడు వెళ్ళిపోమందనమాట. ఇంకా తెల్లవారి రేణుకి అన్నప్రాసన పెట్టుకునేటప్పుడు పూజ అంతా అయిపోయింది. పూజ అయిపోయినప్పటిని ఇంకా అక్కడ మా వేరే అత్తయ్య ఉందనమాట. ఆమె ఒంట్లోకి వచ్చిద్ది. ఇంకా ఆమె ఒంట్లోకి వచ్చి ఇంకా మా సమస్యల గురించి అన్నిటి గురించి చెప్పుకొచ్చిందనమాట. ఇంకా అంటే అప్పటికి నేను ముందు రోజు మా వారు లేరులేండి. నేను ఒక్కదాన్ని, మా అత్తయ్య వాళ్ళు మేమే ఉన్నాము. ఇంకా నెక్స్ట్ డే అందరూ ఉన్నారనమాట. ఇంకా ఒక కొబ్బరికాయ ఇచ్చింది ఇంటికి కట్టమని. ఇంకా నిమ్మకాయ అవన్నీ ఇచ్చింది, కుంకుమ ఇచ్చింది. ఇంటి చుట్టూ బిందెలో నీళ్లు కలిపి నీళ్లు పారవేయమని ఇంటి చుట్టూ. ఇంకా మా తాతయ్య పరిష్కారం అంతా చేశారు. అంతకుముందు కొంచెం అంతో ఇంతో వచ్చే చప్పుడులో కుంకుమ నీళ్ళు ఎప్పుడైతే ఇంటి చుట్టూ పోసామో అప్పటి నుంచి ఇంకా కంప్లీట్‌గా పోయినాయి అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ అటువంటి సమస్యనైతే మేము ఫేస్ చేయలేదండి. అండ్ అమ్మవారు ఇంకో మాట కూడా చెప్పారనమాట. "ఇక్కడి నుంచి మీరు ఏం మొదలుపెట్టినా సరే నన్ను తలుచుకొని మొదలుపెట్టండి. ఎక్కడికెళ్ళినా సరే మీ వెంటే నేనుంటాను. మీకు అంతే ఇంక నుంచి మంచే జరుగుతుందని" చెప్పింది. ఇంకా ఆ రోజు నుంచి మా లైఫ్ కూడా కొంచెం టర్న్ అయిందండి. అప్పటి వరకు కూడా అంత మంచిగా సాఫీగా అయితే ఏమీ లేదు. అన్నీ ఒడిదుడుకులు, ఎంత కష్టపడినా సరే ఏమీ మిగిలేది కాదు. ఆ తర్వాత నుంచి మేము దొండపందిరి పెట్టడం, అది మాకు కలిసి రావడం, అలాగ ఒక్కొక్కటి కొంచెం మంచిగా లైఫ్ కూడా ఇంప్రూవ్ అయిందనమాట. మళ్ళీ ఎప్పుడైతే దొండపందిరి పడిపోయిందో ఆ తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇది కూడా కొంచెం మంచిగానే సాఫీగా సాగుతుంది. జీవితంలోనే ఎవ్వరి సపోర్ట్ లేకుండా కష్టపడి పైకి రావటం చాలా కష్టమండి. అది మేము కళ్ళారా చూసాము. ఇటు అత్తింటి నుంచి కానీ, అటు పుట్టింటి నుంచి కానీ ఏ సపోర్ట్ ఉండదనమాట. ఎంతైనా మేమే కష్టపడాలి, మేమే చేసుకోవాలి. దానిలో కూడా మళ్ళీ వంకలించే రకాలు కూడా ఉన్నారనమాట. అలా అని ఖాళీగా చేతులు కట్టుకుంటూ ఏమీ కూర్చోం కదా! అనుకునే వాళ్ళు అనుకుంటానే ఉంటారు. మన పని మనం చేసుకొని ముందుకెళ్ళిపోవటమే. సో ఇదన్నమాట అండి. మీకు ఇది నమ్మశక్యంగా కాకపోవచ్చు ఈ స్టోరీ, కానీ ఖచ్చితంగా రియల్‌గా జరిగిందండి. మా ఇంట్లో జరిగిందే నేను చెప్పాను. వీడియోలోని మా పెద్దొదిన వాళ్ళ ఇల్లు చూపించాను చూడండి. సమ్మర్‌లో అయ్యాయనమాట. ఇంకా అందరం కూడా వెళ్ళాము. పెద్ద అత్తయ్య, చిన్నొదిన అందరూ వచ్చారనమాట. ఇంక నేను ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అది మర్చిపోయాను. అంటే ఫోన్‌లో స్టోరేజ్ లేదనమాట. నేను చూసుకోలేదు. ఇంక అందుకని రిమైన్ వీడియోస్ ఏమీ తీయలేదు. అక్కడితో ఆపేసానండి. ఈరోజు వీడియో కూడా 10 గంటలకే పెట్టానండి. 7 గంటలకి కుదరలేదనమాట. ఇంకా వాయిస్ ఇచ్చి 10 గంటలకు అప్లోడ్ చేశాను. ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.